ప్రేజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దామండి. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రభావములు కలుగునుగాక. రెండు చేతులెత్తి ప్రియులారా, మరి ప్రభు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. అందరూ చెప్పాలి. నోరు తెచ్చి ప్రభు స్తుతించండి. స్తుతించాలి. స్తోత్రం 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 స్తోత్రం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు కావలసిన కృపను నా ప్రభు మీకు దయచేయునుగాక. ఈరోజంతా కృపతో నా ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక, కృపనిచ్చి మిమ్మల్ని కాపాడునుగాక. రెండు చేతులు ఎత్తి ఈరోజు కావాల్సిన కృపను దేవుడు అనుగ్రహించున్నట్లుగా స్తోత్రాలు చెబుతూ యేసయ్య నామమును ఘనపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నట్టు నా దేవుని ప్రియులందరికీ మరి శుభములు తెలియజేస్తూ దేవుడు మరి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఇలాంటి వసంతాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ దేవుడు మిమ్మల్ని ఆశీర్వించినట్లుగా వాగ్దానాలను దేవుడు స్థిరపరిచి, దేవుడిచ్చిన వాగ్దానాలను దేవుడు మరి మిమ్మల్ని జీవితంలో స్థిరపరచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణం చేస్తున్నట్టు ప్రియులను బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, అలాగే ఉద్యోగాలు లేకోకుండా చదువు ఉంది కానీ సరైన ఉద్యోగం లేదు, ఉద్యోగాలున్న మరి సరిపోని రాబడి ఆదాయం, నా ప్రభు ఈరోజే మరి ప్రమోషన్లతో నా ప్రభువులను దీవించునగాక, ఆశీర్వదించునగాక. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు నా ప్రభు దయచేయనట్లుగా. అలాగే వ్యాపారాలకు వెళ్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, చిరు వ్యాపారాలు అలాగే మరి పెద్ద వ్యాపారాలు చేస్తున్నట్టు నా ప్రియ దేవుళ్ళందరూ నా ప్రభు వ్యాపారంలో అధిక లాభాలతో ఆశీర్వదించున్నట్లుగా మీరు ఒకరికి ఉపాధిని కల్పించే స్థితిలో నా ప్రభు మిమ్మల్ని పెట్టునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి స్థితిలో నా ప్రభు మిమ్మల్ని ఉంచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి సరైన గృహాలు, సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతూ మరి సంతోషం లేక, సొంత గృహాలు లేవు కదండి, సంతోషం ఉండదు. సొంత గృహాలు నా ప్రభు మీకు దయచేయునుగాక. మంచి విశాలమైన స్థలంలో ఖరీదైన మరి ఆ గృహాలను నా ప్రభు మీకు దయచేయనట్లుగా, మరి మంచి వాహనాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా, అలాగే మరి పెళ్ళై సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నట్టు
అవమాన పాలవుతున్నట్టు వారిని నా ప్రభు దర్శించి వారిని దేవుడు ఆశీర్వదించినట్లు గర్భఫలాలతో, అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న మంచి సంబంధాలు, మంచి జత పని వారిని దేవుడు మరి జీవిత భావసాలను ప్రభు అనుగ్రహించినట్లుగా నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పరిచర్యను బట్టి, సంఘాలను బట్టి, సంఘ కాపులను బట్టి, మరి సేవకులను బట్టి, దేశంలో ఉన్నటువంటి సంస్థలను బట్టి, సాంఘిక సంస్థలను బట్టి, అలాగే దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను బట్టి, నాయకులను బట్టి, పాలకులను బట్టి, మరి యేసయ్య కృపా పరిచయను బట్టి, మమ్మలను బట్టి, అలాగే పరిచయ సహకరిస్తున్న ప్రియులను బట్టి, సంఘాన్ని బట్టి నిండు హృదయంతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు చేస్తుంటున్నాను. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు చెప్పారా? గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి అందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం అండి. చాలామంది మరి అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారు. చాలామంది వింటూ ఉంటున్నారు, బలపడుతున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా చేసుకోండి. అలాగే మీకు తెలిసిన మీ బంధువులకే కానీ, స్నేహితులకే కానీ, ఇంకా తెలిసిన వారికి మీరు ఈ లింకులు షేర్ చేసి వారిని కూడా ప్రోత్సహించండి. ఒకవేళ మీ ప్రార్థనలు కూడా తెలియజేయండి. ఒకవేళ దేవుని ప్రేరేపించి నడిపింపు ఉంటే ఈ పరిచయకు సహకరించగలరు. స్క్రీన్ మీద కనబడతా ఉంటాయి. వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో మరి ప్రార్థనలో పెట్టండి, సహకరించగలరు. దేవునికి స్తోత్రం. ఈ దినవాక్యాన్ని మనం చదువుకుందామండి. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు ఇచ్చిన వాక్యము యోబు గ్రంథము 36:22 చదువుదాం. 36:22. యోబు 36:22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? ఏలీహు అంటున్న మాటలండి. యోబుతో ఏలీహు అంటున్న మాటలు ఏంటంటే ఆలోచించు, కాస్త ఆలోచించు. ఆయన ఎవరో కాదు, ఆయన శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవరున్నారు? ఆయన మించిన బోధకులు ఎవరున్నారా? ఆయనకంటే గొప్ప బోధకులు ఎవరున్నారా? టీచర్లు ఎవరైనా ఉన్నారా? ఆయనకంటే గొప్పవారు ఎవరున్నారు? ఆయనకంటే గొప్పగా బోధించే బోధకులు ఎవరున్నారయ్యా? ఎవరు లేరు. ఆయన బోధిస్తే ఏం జరుగుద్దో కూడా మనం చూద్దాం. చూడండి, లూకాసు సువార్త 11:27-28 ఉంటుందండి. లూకాసు సువార్త 11:27-28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాని గైకొనను మరీ ధన్యులని చెప్పాను. నేను ధన్యురాలని అయిపోయాయ్యా నీ బోధ విని. అబ్బా, ఏం బోధయ్యా, ఏం బోధకుడు! నా జీవితంలో ఇదివరకు ఎవరిని చూడలే. నువ్వు మాట్లాడుతూ ఉంటే, అయ్యా మీరు మాట్లాడుతూ ఉంటే నీకు మించిన బోధకుడు లేడు. ఆవిడ ఐఎమ్ బ్లెస్సెడ్ అంటుంది ఇంగ్లీష్లో. ఐఎమ్ బ్లెస్సెడ్, నీ మాటలు నీ ధన్యురాలైపోయా. ఏమంటే నా అదృష్టం అంటారు కదా, భాగ్యవంతురాలు అయిపోయా. ఏ తల్లి కన్నబిడ్డో ఆ తల్లి ఎంత ధన్యురాలో. అయ్యా, నా మనోనేత్రాలు తెరవబడ్డాయి, నా ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, నేను ధన్యురాలైపోయా. కొందరు స్త్రీలను ఒక స్త్రీ లేచి అంటున్న మాటలండి. అంటే యేసయ్య లాంటి బోధకుడు లోకంలో ఎవరు లేరు. ఆయన బోధలు వింటే అట్టే మరి ఓ మనిషి అంటే ఇప్పుడు చూడండి, సర్పానికి ఎక్కడ ఉంటుందండి? కొరల్లో ఉంటాయి కదా, తలలో విషం అంటూ ఉంటారు కదా.
తల్లు కొర్రలో అక్కడ ఉంటాయి, విషం ఉంటుంది. కానీ అంటూ ఉంటారు లోకంలో నానుడి, మనిషికంట నిలువెల్లా విషమే అంట. మరి ఆ విషయం పోవాలంటే గొప్ప బోధకుడైన యేసయ్య మాటలు విని మరి ధన్యురాలైపోయాను. ఎంతోమంది ధన్యులైపోయారు కదండి యేసయ్య మాటలు విని. అంటే ఆయన ఎవరు? గొప్ప పరమ బోధకుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ధన్యులం అవ్వాలంటే మరి ఆయన లాంటి బోధకుడు లేడు కదయ్యా. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన మాటలు వింటే మనం బ్రతుకుతాం. వి విల్ బి బ్లెస్డ్. మనం ధన్యులం అవుతాం. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ వాక్యం విన్న ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి. మీలాంటి బోధకుడు ప్రభా మేము ఎంత వెతికినా దొరకరు, రారు కూడా ప్రభా. ఎంతోమంది జీవితాలు మారాయి ప్రభా. నిలువెల్ల మనిషికి విషయమే, ఆ వశమంతా ప్రభా ఇదిగో తండ్రి తీసేసావు, మనిషిలా మార్చావు. నీ బోధ అలాంటిది అయ్యా. మీ బోధన ఎప్పుడు మేము వింటూ అయ్యా మేము ధన్యులుగా ఉండటం సహాయం చేయమని ఈరోజంతా మీ కృపను వాక్యం విన్న వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.